సైబరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ బృందాలు గాజుల రామారంలోని విజయవాడ స్పెషల్ కృష్ణ కేఫ్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కీలక లోపాలు బయటపడ్డాయి. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడంలో కేఫ్ విఫలమైందని అధికారులు గుర్తించారు. సైబరాబాద్ లోని ఫుడ్ సేఫ్టీ టీంలు విజయవాడ స్పెషల్ కృష్ణ కేఫ్ ను తనిఖీ చేశారు. కిచెన్ పాక్షికంగా తెరిచి ఉండడం వల్ల దుమ్ము కీటకాలు లోపలికి వస్తున్నాయని అధికారులు కనుగొన్నారు. అంతేకాదు చెత్త కుండీలు మూతలు లేకుండా పొంగి పొర్లుతూ వాటి చుట్టూ ఈగలు ఉన్నాయని అధికారులు తెలిపారు. రిఫ్రిజిరేటర్లలో పిండి చట్నీలు కట్ చేసిన కూరగాయలకు కవర్లు లేవు, లేబుల్స్ కూడా లేవు అని గుర్తించారు. ముడి పదార్థాలు అస్తవ్యస్తంగా నిల్వ చేశారు. కొన్ని చోట్ల ఒలికి పడి ఉన్నాయి. వాషింగ్ ఏరియాలో నీరు నిలిచి ఉందని, ఆహారం తయారు చేయడానికి ఇనుప కత్తులు ఉపయోగిస్తున్నారని గుర్తించిన అధికారులు వాటిని అక్కడికక్కడే పారవేశారు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, పెస్ట్ కంట్రోల్ రికార్డులు కూడా నిర్వహించడం లేదు. ఈ లోపాలన్నిటికీ కేఫ్ కు నోటీసులు ఇచ్చారు. ఇనుప కత్తుల స్థానంలో స్టెయిన్లెస్ స్టీల్ కత్తులను ఉపయోగించాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ తనిఖీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పుడు సైబరాబాద్ ఏరియా మొత్తంలో కూడా తనిఖీలు చేస్తున్నారు. సో ఇంకా ఏ హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు అండ్ అధికారులు ఏం చెప్తున్నారు దీని గురించి? సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్లో రెగ్యులర్ గా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కానీ ముఖ్యంగా ప్రభుత్వ హోటళ్లతో పాటు చిన్న బిజినెస్లతో ఫుడ్ బిజినెస్ కోట్లలో కానీ కూడా పూర్తి స్థాయిలో ఇదైతే కొనసాగుతుంది. మరొక స్టేట్ ఫుడ్ కంట్రోల్ ఆధ్వర్యంలో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ మొత్తం 4 టీములను కూడా స్టేట్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆకస్మిక తనిఖీలు చేపట్టడం ద్వారా ఏదైతే ఓటర్లు నాణ్యత ప్రమాణాలు పాటించిన ఓటర్లకు సంబంధించి అట్లాగే రీసెంట్లీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ నిబంధనలకు లోబడి పనిచేయాలని ప్రస్తుతం అయితే నోటీసులు జారీ చేస్తున్నారు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే కనుక కేసులు కూడా చేసేందుకు రిఫర్ చేసే పరిస్థితులు తగ్గితాయి. ఇక తాజాగా విజయవాడ స్పెషల్ కృష్ణ కేఫ్ లో అయితే సైబరాబాద్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. హైదరాబాద్ సంబంధించి కిచెన్ కీటకాలు దుమ్ము కీటకాలు కూడా వస్తున్నాయని వాళ్ళు గుర్తించడం జరిగింది. సేమ్ టైం డస్ట్బిన్ కూడా ప్లేన్ గా లేకపోవడం, అలాగే చెత్త సంబంధించి గోవులకు చెత్త ఎక్కువగా జరిగి కింద పడిపోవడం వాళ్ళకి గమనించడం జరిగింది. అలాగే నివారణకు సంబంధించినటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్టోర్ రూమ్స్ కానీ అట్లాగే కిచెన్ సంబంధించి డ్రైనేజ్ కి సంబంధించి పెస్ట్ నిర్వహణకు సంబంధించినటువంటి రికార్డ్స్ ఎప్పుడెప్పుడు అక్కడ కీటకాల మందు స్ప్రే చేశారు లేదా వేరే పోటలు చల్లేటువంటి వాటికి సంబంధించి కూడా రికార్డులు మెయింటైన్ చేయనట్టుగా కూడా గుర్తించారు. సేమ్ టైం ఫుడ్ కు సంబంధించి స్నాక్స్ నైట్ ఏదైతే ఉంటాయో ఆహారం కటింగ్ చేసేందుకు ఇనుముకు సంబంధించి ఐరన్ వాటిని ఉపయోగించడం జరుగుతుంది. ఒకవేళ ఐరన్ అనేది జింగు అంటారు, అది వచ్చేస్తే కనుక ఆహారం అనేది విధంగా మారేటువంటి అస్వస్థకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా ఒకటి గుర్తించడం జరిగింది. అట్లాగే కట్ చేసే వెజిటేబుల్స్ కూడా ఎక్కువ కాలం స్టోర్ చేస్తున్నట్టుగా కూడా అధికారులు చూపించారు. అలాగే ఫ్రిడ్జ్లలో పిండిని అంటే దోశలకు ఇట్లాంటి పిండి కలిసి పెట్టినటువంటి కానీ చట్నీలు స్టోర్ చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. సంబంధించి ఇంప్రూవ్మెంట్ నోటీసులు హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అయితే జారీ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఎట్లయితే రెక్టిఫై చేస్తున్నట్టుగా కూడా హోటల్ యాజమాన్యం అయితే మళ్ళీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడైతే నోటీస్ చేసినటువంటి అంశాలకు సంబంధించి ఇంప్రూవ్మెంట్ నోటీసులను ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే జారీ చేశారు. ఇక్కడ తనిఖీలో భాగంగా హైజీనిటీకి సంబంధించి అవుట్డేటెడ్ ఐటమ్స్ కి సంబంధించి కూడా ఇక్కడ తనిఖీలు చేయడం జరిగింది. అయితే అధికారులు ఈ తనిఖీలో వారిపై ఎటువంటి నోటీసులు జారీ చేశారు అండ్ ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు?
ఏదైతే ఓటర్లలో ముఖ్యంగా 3 రకాల నోటీసులు జారీ చేస్తుంటారు సంఖ్యలో ఒకటి ఇంప్రూవ్మెంట్ నోటీస్, అట్లాగే సింగిల్ కేసు సంబంధించిన కేసు రిఫర్ చేయడం కానీ, సేమ్ టైం శాంపిల్ సంబంధించి శాంపిల్ కలెక్ట్ చేసిన తర్వాత వాటిలో కనుక నిజంగా క్యారీ చేసి హ్యాండ్ ఓవర్ చేసుకొని ల్యాబ్ పంపిస్తారు. అక్కడ ఏదైతే నిజంగానే ఆహారం అనేది విసుకోవడానికి కానీ నకిలీలు కానీ ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేస్తా ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది విజయవాడ సిటీకి సంబంధించి ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. పాలిటీ మెసేజ్ కూడా సిటీ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా ఇందులో సంబంధించినటువంటి నైట్ వాటితో పనిచేసినటువంటి కూరగాయలు కానీ పన్నీరు కానీ వాటిని కట్ చేసేందుకు ఇరుముకు సంబంధించినటువంటి మెటీరియల్ వాడుతున్నారు. స్టెయిన్లెస్ స్టీల్స్ బదులుగా అది రెండోచ్చి కొంత ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద సీరియస్ గా కూడా ఉన్నారు. సేమ్ టైం ఆ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడం, కట్ చేసి స్టోర్ చేయడం, పిండి దోశల పిండి కానీ సేమ్ టైం చట్నీలు కూడా ఆ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి అంటే ఎక్కువ రోజుల కంటే ఎక్కువ స్టోర్ చేస్తున్నారా ఇంకెన్ని రోజులు ఉంటుంది అనేది కూడా తెలియదు కాబట్టి వాటికి సంబంధించి కూడా సీరియస్ గా థ్యాంక్ యూ రమేష్.